అంతకుముందు నాకు గుర్తులేదు అసలు 3 days దాకా అసలు అడ్మిట్ అయింది. అసలు ఎవరు సేవ్ చేసారు, ఎలా తీసుకెళ్ళారు కూడా నాకు గుర్తులేదు. ఇక తర్వాత మన స్కాన్ చేశారు అని మీకు ఎవరు చెప్పారు? అది మార్నింగ్ 4 o'clockకి ఇట్లా ఫోన్ చేశాను నేను మళ్ళీ వీళ్ళ అమ్మా. మీకు మామూలుగా రెగ్యులర్గా సార్ ఎన్నింటికి వస్తారు ఇంటికి నైట్ డ్యూటీ అయినప్పుడు? ఆ టైంలో వస్తారు. ఓకే, మీకు కాల్ వచ్చింది ఏమన్నా? ఓకే, వచ్చేసరికి నేను కాలు ఎత్తలేదు. డైరెక్ట్ డోర్ తీద్దామని గేట్ తీద్దామని డోర్ కాడికి వచ్చి డోర్ తీసేసరికి బండి లేదు. ఈయన రాలేదు, నాకు కాల్ వస్తుంది అని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఎవరి కొత్త నెంబర్ అని అలో అంటే కైరాజ్ వాళ్ళ సంబంధించిన వాళ్ళైనా అంటే మీరు అని అన్నాడు. అవును సార్ అని అన్నా. అంటే ఇట్లా కుక్క అడ్డు వచ్చి మీ సార్ కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయిందండి, మీరు త్వరగా రావాలి, ఎక్కడ మీది అంటే మాది గుంటూరు నగర్, గుంటూరు హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 3 అని అన్నా. అంటే సరేనమ్మా తొందరగా రండి, మేము వినే ఉన్నాం అని అంబులెన్స్ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళే చేశారు అంబులెన్స్ కి? వాళ్ళే ఫోన్ చేసారు. అంటే ఆ కార్డు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పోలీస్కి అంబులెన్స్కి కాల్ పోయింది. నాకు మమ్మీ ఇట్లా వచ్చింది, ఇంత ఇన్సిడెంట్ జరిగింది అనగానే నేను రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయేసరికి అప్పటికి అంబులెన్స్ వచ్చింది. కానీ ఎవరో ఒక పర్సన్ ఉంటే తీసుకెళ్దామని అన్నట్టుగా వాళ్ళు ఆగిరు అన్నట్టు. నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆయన ఇట్లా కుక్కట్ వచ్చి పడ్డాడు అని అనగానే అప్పుడు మీ డాడీని అడుగుతుంటే ఏం మాట్లాడతలేడు, కాన్షియస్ వెళ్ళాడు. ఇక వెంబటే నేను హాస్పిటల్లో అంబులెన్స్ ఎక్కించుకొని ఇక్కడ దగ్గర ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంటే మీకు ఫోన్ జరిగిన 10 నిమిషాలు వెళ్ళిపోయారు? నేను నా కాల్ వచ్చిన 10 నిమిషాలకి వెళ్ళిపోయినా. నేను 10 నిమిషాలకి వెళ్ళిపోయారు. ఇక్కడనే జస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 hours 3 kilometers ఎంతో ఉంటుంది అంతే. డాడీ పడింది ఒక 2 kilometers రేంజ్లో ఉంటుంది. మీ ఇంటికి అక్కడికి 4 kilometers ఉంటుంది. 2 kilometers రేంజ్లో ఉంటాను ఇంటికి నుంచి. ఆయనకి ఈ కార్డు పర్సులో దొరికిందంట. ఇది కార్డు బయటికి తీసినాక ఈ కార్డు చూసి ఈ కార్డు స్కానర్ ఉన్నదని చెప్పి స్కాన్ చేస్తే ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోయింది. కాల్ వెళ్ళిపోయింది, అంబులెన్స్ కూడా కాల్ వెళ్ళిపోయిందంట. నేను వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది, వాళ్ళు కూడా ఏం చేయలేదు. స్కాన్ చేస్తే ఆటోమేటిక్ ఫ్యామిలీ కాల్ వచ్చింది, అలాగే అంబులెన్స్ కూడా కాల్ పోయింది. అందులో లొకేషన్ లో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు వెళ్ళాక అంబులెన్స్ కూడా ఉంది స్పాట్ లో. అంటే ఏదన్నా కానీ ఒక 10 to 15 minutes లో మనిషి దగ్గరికి వెళ్ళారు, హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగిపోయింది. 15 నిమిషాలు 4:45కి నేను అక్కడికి వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది. నేను 5:15, 5:20కి డాడీ హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడ దగ్గర ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ 6 o'clockకి అడ్మిట్ అయిపోయింది. ఏదైనా ఒక ½ hour లో మనిషిని హాస్పిటల్లో చెక్ చేశారు. 20 to ½ hour లో వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ కూడా ఐసీయూకి 6:30కి అడ్మిషన్. అది ఇన్సూరెన్స్ ఉంటే ఎమ్మటే క్లెయిమ్ చేసేది, అది పెట్టాక ఇన్స్టెంట్గా ఎమ్మటే అది అప్రూవల్ అయిపోయింది. దాన్ని అడ్మిట్ చేయడం జరిగింది. ఎమ్మటే సిటీ స్కాన్ చేసి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. జనరల్గా మన కాల్ రాకపోతే ఏం చేస్తారు? ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు అంతే కదా. కాల్ రాకపోతే ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ లేట్ తెలియదు కదా, వేరే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మనం అంటే ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతాం, పోతాం. ఏ హాస్పిటల్ కాకపోతే హాస్పిటల్లో మనం పోతాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకొని పోయి అడ్మిట్ చేస్తారు. తర్వాత మనకు ఫోన్ చేస్తారు. మాకు ఏ టైం ఫోన్ చేస్తుందో కూడా తెలియదు కదా. డాడీ ఫోన్ రియాక్ట్ అవ్వచ్చు, ఇప్పుడు దాంట్లో లాక్ వేసి ఉంటుంది. ఇప్పుడు లాక్ తీయడానికి రాదు, రెస్పాండ్ కానీ చాలా టైం పడుతుంది. ఆ ఉన్నోళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కూడా అందరిలాగా కేసు అని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ చేసుకుంటారని ఎవరు పట్టించుకోరు అక్కడ ఉన్నోళ్ళు. అట్లనే ఇన్స్టెంట్గా జరిగింది కాబట్టి నేను 4:30కి 4:45కి రియాక్ట్ అయ్యి నేను 5:20, 6 o'clock లోగా నేను అడ్మిట్ చేయగలిగాను దగ్గర ఉన్న హాస్పిటల్లో. డాక్టర్ అక్కడ ఇప్పుడు ఆ టైంలో డాక్టర్ ఎవరు లేరు, డ్యూటీ డాక్టర్ ఒకడు ఉన్నాడు. విటల్స్ అని చెక్ చేస్తే నార్మల్గా ఉన్నాయి విటల్స్. కొంచెం ఒకసారి సిటీ స్కానింగ్ చేయాలని చెప్పేసి సిటీ స్కానింగ్ తీసుకెళ్ళి సిటీ స్కానింగ్ 6:30కి అట్లా సిటీ స్కాన్ చేసినాక డాక్టర్ ఒక అరౌండ్ 9:30కి న్యూరో సర్జన్ వచ్చిండు. వచ్చి బ్రెయిన్లో కొంచెం క్లాట్ అయ్యింది, బ్లడ్ క్లాట్ అయింది, మేము అబ్జర్వేషన్లో పెట్టాలి. ఫస్ట్ ఐసీయూలోకి షిఫ్ట్ చేసేటప్పటికి మళ్ళీ 6 hours తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ రిపీట్ చేయాలని చెప్పి 6 hours తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ రిపీట్ చేస్తే కొంచెం ఎస్ఏహెచ్ కొంచెం ఇంక్రీజ్ అయింది, సంథింగ్ క్లాట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది. దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ అబ్జర్వేషన్లో ఏదైనా ఫిక్స్ కానీ ఇంకా లేకపోతే ఏదైనా ప్రాబ్లం, ఏమైనా పల్మరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చెక్ చూద్దాం, అబ్జర్వేషన్ పెడదాం అని 3 days అట్నే ఉంచాం. డాడీ కాన్షియస్ లేని మాట్లాడడానికి లేదు. 3 days అందులో ఉంచిన తర్వాత 3rd day మళ్ళీ ఒకసారి సిటీ స్కాన్ తీస్తే కొంచెం క్లాట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందని తెలిసినాక మళ్ళీ 2 days ఐసీయూలో ఉంచి నెక్స్ట్ వార్డుకి షిఫ్ట్ చేసారు. తర్వాత మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. మండే రోజు డిశ్చార్జ్.
వెన్స్డే రోజు మార్నింగ్ 4:30కి ఇన్సిడెంట్ అయితే మండే రోజు డిశ్చార్జ్ చేసి దాంట్లో 4 days ఐసీలో ఉన్న 2 days జనరల్ వార్డులో ఉంది డిశ్చార్జ్ అయితే ఏదన్నాగా ఆబ్వియస్లీ మాట్లాడట్లేదు కదా 2 days అసలు గుర్తుపట్ల 2-3 days మొత్తం కాన్షియస్లో అంటే కళ్ళు తెరుస్తున్నాడు, పిలిస్తే అది కూడా రెస్పాండ్ అవుతుంది, లేకపోతే కళ్ళు మూసుకుంటున్నాడు. డ్రౌజినెస్ హెవీగా ఉన్నది. అది ఎందుకని అడిగితే హెడ్కి ఇంజురీ అయింది కదా, దానివల్ల వచ్చిన డ్రౌజినెస్ అని చెప్పారు. ఇక డ్రౌజినెస్ పోవడానికి 3-4 days పట్టింది. ఆ తర్వాత ఇక కొంచెం రికవర్ అయింది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఈ కార్డ్ అనేది నీకు ఇన్స్టెంట్గా నీకు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ పోతుంది, అంబులెన్స్ వస్తుంది, పోలీస్ కాల్ కూడా పోతుంది. సో నీకు ఇన్స్టెంట్గా జరగడం వల్ల ఏదైనా సపోజ్ గోల్డెన్ అవర్ 1 hour గోల్డెన్ అవర్ అని అంటారు. ఆ 1 hourలో ఈ పర్సన్ని కనుక హాస్పిటల్కి వెళ్తే ఆ వైటల్స్ అన్నీ నార్మల్ గుండెలు ఉంటే పర్సన్ సేవ్ చేయొచ్చు అన్నట్టు. 1 hour కనుక లేట్ అయితే వీ కాంట్ డూ ఎనీథింగ్ అని ఉంటుంది కదా. సో ఇప్పుడు 1 hour గోల్డెన్ అవర్ కాబట్టి ఆ 1 hour గోల్డెన్ అవర్ ఈ కార్డు వల్ల సేవ్ అవుతుంది అన్నట్టు. ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాం, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, యాజ్ వెల్ యాజ్ అంబులెన్స్ కూడా వస్తుంది, తొందరగా ట్రీట్మెంట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. హ్యాపీనెస్ అంటే ఇప్పుడు ఇంపాక్ట్ జరిగిన వెంబటే నేను ట్రీట్మెంట్ అందింది కాబట్టి కార్డు వల్లనే అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు కార్డు వల్ల ఇప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది చాలా తొందరగా ప్రాసెసింగ్ అయిపోయింది. సో ఇప్పుడు లేట్ అయితే మీకు దానికి ఇక ఎట్లుండనో తెలియదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఆ రోజు 3 days బ్యాక్ కార్డు వచ్చింది, నాకు కూడా ఇచ్చింది. నేను పడుకొని ఉన్నాయి, కార్డు వచ్చిందంటే చూసిన పక్కన పెట్టినా కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాక దాని గురించి క్లారిటీ ఇచ్చిందమ్మా. దీని మీద అభిప్రాయం చాలా మంచిగా అనిపించింది. ఈ కార్డు ద్వారా మా ఆయన తొందరగా సేవ్ అయింది, మంచిగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, మేము ఆరోగ్యవంతంగా వచ్చింది. లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండదు, మరి లేటుగా అంతే. కార్డు చాలా హెల్ప్ అయింది సార్ మాకు. ఇప్పటి వరకు మేము గత మార్కెటింగ్ లీడర్లుగా ఎన్నెన్నో కంపెనీలు వర్క్ చేసాము. ఇప్పుడు ఈ కంపెనీ తరఫున మేము మార్కెట్లో పని చేద్దాం అనుకుంటున్నాం, సీరియస్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, పబ్లిక్ కి సర్వీస్ ఇంకెంతమందికో సహాయం అవుతుంది. అదే మేము మార్కెటింగ్ చేసుకోవడానికి ఫ్యామిలీ సపోర్ట్ 100% సపోర్ట్ చేస్తారు మీరు, అంతేకమ్మా. ఆ కార్డ్ ప్రైస్ కూడా అంతేం లేదు. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినాక అన్ని లక్షలు పెట్టే బదులు ఒక ఎంతో 777 పెట్టుకుంటే మీకు ఇన్స్టెంట్గా మామూలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన 1 hourలో పేషెంట్ కనుక హాస్పిటల్కి వెళ్తే ఎంత పెద్ద 50% 60% ఇంజురీస్ అయినా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం వ్యాపారం కోసం వర్క్ చేయట్లేదమ్మా. 777 రూపాయలు అంటే మనం నలుగురు వెళ్ళి టిఫిన్ చేస్తే అయిపోతాం, అవునా కదా. 777 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగించుకున్న ఒక కార్డు ఏంటి, ఇది మీ ఫ్యామిలీలో ప్రూవ్ అయింది. జనరల్గా మేము మార్కెట్లో ఏంటంటే 100 మంది మేము కార్డు ఇచ్చినప్పుడు ఒక్క ఫ్యామిలీకి ఇన్ టైంలో ఈ కార్డు ఉపయోగపడినా మేము సక్సెస్ అయినట్టే అని సర్వీస్ ఓరియంటెడ్ వర్క్